ఏ అంటే యాక్షన్ ఓరియంటేషన్. మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో, ఏ పని అయితే చేస్తున్నారో, సపోజ్ మీరు బిఏ చదువుతున్నారు, బీకామ్ చదువుతున్నారు. బిఏలో మీకు ఎకనామిక్స్ బాగుందా, పాలిటిక్స్ బాగుందా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగుందా, సైకాలజీయా, ఫిలాసఫీయా, సోషియాలజీయా, ఎథిక్సా, లాజిక్, ఒకదాన్ని మీరు ఫోకస్ చేయండి. అల్టిమేట్గా మీ గోల్ అది ఉండాలి. కామర్స్లో ఉన్నారు, మర్కంటైల్లో ఉన్నారు, ఇదా మీరు చూడాలి. సైన్స్లో మీరు చూడండి. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ముఖ్యంగా డిగ్రీస్ వాళ్ళకి చాలా ఉన్నాయి, ఇంజనీరింగ్ వాళ్ళకి ఉన్నాయి. కానీ ఏంటంటే మనకి ఇంజనీరింగ్లో చదువుకున్న వాళ్ళు ఆ ప్రొఫెషనలిజం నేర్చుకోవాలి. 10th దాకా బట్టి పట్టే ఇది అలవాటయ్యి ఆ నాలెడ్జ్తో ఇంజనీరింగ్లో చేరితే ఉద్యోగాలు రావు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉందండి, కానిస్టేబుల్స్కి ఇస్తారు ట్రైనింగ్. అక్కడ 500 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు. అందులో కనీసం 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ, బీటెక్, ఎంసీఏ వాళ్ళు ఉన్నారు. ఇక్కడే మీరు వెళ్ళి చూడొచ్చు. బస్ కండక్టర్స్ ఎంతమంది బీటెక్స్ ఉన్నారు. ఎంటెక్, ఎల్ఎల్బి చేసి డిఎస్సి పరీక్ష రాస్తాడండి. దుర్మార్గుడు అని అన్నాను అతన్ని, కానీ అతను ఎంటెక్ సంబంధించిన ఉద్యోగం చేయొచ్చు, లా చేయొచ్చు. ఇది పాపం ఏదో పూర్ ఫ్యామిలీ, బీఎస్సీ బీఈడి చదివిన వాడికి రావాల్సిన ఉద్యోగాలు. పోయినా అతను ఇందులో ఉంటాడా పర్మనెంట్గా? ఉండడండి. ఓ ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు, ఎమ్మెల్యే గారి దగ్గర వేయించుకుంటాడు. ఇవన్నీ కూడా అన్ప్రొఫెషనలిజమ్స్ అండి, అనెథికల్ పని. యాక్షన్ ఓరి, మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాని గురించి స్టడీ చేయండి. నెంబర్ 2, ప్రొఫెషనల్ నాలెడ్జ్. మీరు ఇప్పటి నుంచి యూ థింక్ దట్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ప్రొఫెషన్. అట్లాగే ఉద్యోగంలో చేరతాం. ఇప్పుడు మేము బిఏ పాస్ అయ్యాడు, బీకామ్ పాస్ అయ్యాడు, మున్సిపాలిటీలో ఉద్యోగం వస్తుంది, పంచాయతీరాజ్లో రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్లో రావచ్చు, ఎల్ఐసిలో రావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రావచ్చు. బట్ అక్కడికి వెళ్ళే కంప్లీట్గా ఆ ఓరియంటేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు అసలు 10th ఫెయిల్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు ఎవడైనా ఫెయిల్ అవుతున్నాడండి. అసలు చీచి 60 వస్తే వీడు ఎందుకు పనికి మాలినాడు, 90 ఇట్లా వస్తాయండి. వాళ్ళేమో నిజంగా మేధావులు అనుకుంటారు. వాళ్ళు ఆ ఇంటర్మీడియట్ కార్పొరేట్లో చదవగానే అక్కడ అలాగే వస్తాయి. డిగ్రీలోకి వెళ్ళే చదువుతూనే ఉండాలండి. చదువుతూనే, పాస్ అవ్వడం కోసం చదవకండి. ఇప్పుడు ఈరోజు దెర్ ఆర్ సో మెనీ, కనీసం 2 lakhs పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి, ఇంజనీర్స్ అండి జాబ్లెస్గా ఉన్నారు. 6,000 మా ఆఫీస్కి వస్తారు, సార్ 5,000 ఇవ్వండి సార్. ఒరే నువ్వు బీటెక్ నాకు సిగ్గుగా ఉందిరా అంటే. చదువుకునే రోజుల్లో సరిగ్గా చదవకపోవడం, పంక్చువాలిటీ. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తన పిల్లలకి, అన్నతమ్ముల పిల్లలకి ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి రోజుని, రిజల్ట్స్ వచ్చిన రోజుని 7 గంటలకు భోజనానికి పిలిచేవాడు. ఆయన కరెక్ట్గా 7 గంటలకు భోజనానికి కూర్చుంటాడు. తనతో పాటు కూర్చోబెట్టుకుని ఆ కవర్ ఇస్తాడు, 100 రూపీస్ కవర్. ఆయన తమ్ముడు కొడుకు పాస్ అయ్యాడు, చెప్పారు. ఈయన కూడా చెప్పాడు, తండ్రి రే పెదనాన్నగారు నీకు ఈరోజు 100 రూపీస్ ఇస్తున్నారు, 7 గంటలకి రాను. ఆయన కరెక్ట్గా 7 గంటలకు కూర్చున్నారు, వీడు రాలేదు. 7:15 అయింది, రాలేదు. ఆయన పెద్ద ఆయన తిన్న మొదలు 7:30 అయింది, వాడు రాలేదు. ఈయన చేతులు కడుక్కున్నారు. 7:45కి ఆయన మంచం మీద కూర్చున్నప్పుడు వచ్చాడండి. ఎరా బాగున్నా, అది ఇది అంతా చేసి కవర్ ఇచ్చారు. అమ్మ బతికిపోయాను అనుకున్నాడు. వాడు బయటకు వెళ్ళి చూస్తే అందులో 25 రూపీస్ ఉందండి. వాడు వచ్చి పెద్దనాన్నగారు 25 అని, నేను ఎన్ని గంటలకి రమ్మన్నాను? 7 అండి, మా ఫ్రెండ్స్ అందరూ. నువ్వు 7కి వస్తే 100 ఉండేది, 7:15కి వస్తే 75 రూపీస్ ఇచ్చేవాడిని. కనీసం 7:30కి వచ్చిన 50 రూపాయలు ఇచ్చేవాడిని. 7:45కి వచ్చావు, తీసుకో 25, ఇంకొంచెం ఆలస్యంగా వచ్చుంటే ఇది కూడా ఉండేది కాదు. ఆ రోజు నుంచి ఆ పంక్చువాలిటీ ఎలా అలవాటు అయిందంటే అబ్బాయికి, తర్వాత బికమ్ వైస్ ఛాన్సలర్
ఫర్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ కర్ణాటక. ఇవి చాలా పెద్దవాళ్ళు చేసేవి మనకు అనిపిస్తాయి. ఈ వాల్యూస్ ఏదో చాదస్తం గురించి చెప్తున్నారు, వీడు మునిగాక తెలుస్తుందండి. ఈ రోజున మీరు సెంట్రల్ జైలుకి వెళ్ళి చూడండి, తిహార్ జైల్లో ప్రొఫెసర్స్ ఉన్నారండి, గ్రేటెస్ట్ ఇంజనీర్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారండి. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో మేధావులు, పరమ మేధావులు ఉన్నారండి, 11 మంది ఉన్నారండి అక్కడ. తప్పుడు పని చేయడం, అది ఎవరికి చేశారో ఏంటో అనేది మీకు తెలుసు. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా ఒక రోజు శిక్ష పడుతుందని. ఉద్యోగంలోంచి రిటైర్ అయినా ఇంట్లో వాళ్ళు శిక్షిస్తారు. భార్య ఏమి శిక్షించారు, నా కర్మ అనుకుంటుంది, భర్త ఏమో అంటారు నా కర్మ. పిల్లలు ఇస్తారండి, నీలాంటి వాడి సొమ్ము తిని నేను ఇలా అయ్యాను. దెన్ లీడింగ్ అండ్ ఇన్స్పైరింగ్ రెఫరెన్స్ అండి. ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకున్నాం, లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడుకున్నాం, వివి లక్ష్మీనారాయణ గురించి మాట్లాడుకున్నాం, ఎండమూరి వీరేంద్రనాథ్ గురించి మాట్లాడుకున్నాం, మరి మోక్షగుణ విశ్వేశ్వరయ్య. మీరు చేసే పని భవిష్యత్తులో 10 మంది చెప్పుకుంటారండి, రే మావాడు ఇట్లాగే ఉండేవాడు రా, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు రా, వాడు వెంకటాపురంలో చదువుకున్నాడు రా, వాడు ఈ రోజుని ఈజ్ ఎ లీడింగ్ పర్సన్. మీరు యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఫుట్ ప్రింట్స్ బిహైండ్ యూ. చెడ్డ పని చేసినా ఉంటుంది, కానీ అది ఎంతో కాలం ఉండదు. నెక్స్ట్ ఇంటెగ్రిటీ అండ్ వాల్యూస్ అండి, మానవతా విలువలు. ఇందాక చెప్పిన సత్యం, ధర్మం. నేను అనేది 100% మీరు చేయలేకపోవచ్చు. కొన్ని ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉంటాం, వాళ్ళందరూ డబ్బు తీసుకుంటారు, మిమ్మల్ని అందరినీ పట్టిస్తారంటే వాడే ముందు మనల్ని పట్టిస్తాడు. మీ వరకు మీరు నిజాయితీగా ఉండండి, మీ వరకు. దెన్ కమిట్మెంట్ అండ్ ఓనర్షిప్ అండి, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్. సంస్థల్లో పనిచేసేవాళ్ళు, ఆల్విన్ లాంటి కంపెనీ, ఐడిపిఎల్ లాంటి కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి కంపెనీ, ఇవన్నీ అక్కడ ప్రొఫెషనలిజం మిస్ అవ్వడం వల్ల, ఒక్కళ్ళిద్దరు తప్పు చేయడం వల్ల మొత్తం సంస్థలే పోయాడు. ఈరోజు గవర్నమెంట్లో కూడా చూడండి, కొన్నాళ్ళకి ఈ డిఎస్సీలు కానీ ఇవి కానీ కేవలం కరెన్సీ ప్రింటింగ్ అండ్ డిఫెన్స్ తప్ప ఏమీ ఉండవండి. ఓ 10 ఏళ్ల తర్వాత ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి. అండ్ యాటిట్యూడ్ చేంజ్, నేను మారాలి, నేను మారడానికి సిద్ధంగా ఉండాలి. యాటిట్యూడ్ చేంజ్ అంటే నేను మామూలుగా ప్రతిసారి చేస్తూ ఉంటాను. ఒక గొంగళీ పురుగు ఉంటుంది, ఇలా ఉంటుంది, నా బతికింతే అనుకోదు, నేను మారాలి 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 అని ఒక అందమైన సీతాకోక చిలకలా మారుతుంది. ఇది ఎలా మారింది అంటే ఆ వైఖరికి సిద్ధపడింది, రైట్? అదండి. ఇక చివరిగా క్వాలిటీ. ఈ క్వాలిటీ అనేది ఎప్పటికప్పుడు మనం ఓ స్టాండర్డ్ కొన్ని ఉంటాయండి. హైదరాబాద్లో ఆల్ఫా బిర్యానీ అంటే 30 ఏళ్ల క్రితం ఒకటే టేస్ట్, ఇప్పుడు అదే టేస్ట్. గోల్డ్ స్పాట్ కొన్ని డ్రింక్స్ ఉంటాయండి, వాటికి అదే పేరు.